ఒక ప్రకటన. పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఇవాళ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు షోయబ్ హాల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇదే అంశం పైన అన్ని పొలిటికల్ పార్టీలు, అన్ని పొలిటికల్ అంటే వామపక్ష విప్లవ పార్టీలు ప్రత్యేకించి పిలుస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎట్లాగూ మా సార్ ప్రొఫెసర్ అరగోపాల్ గారు వస్తారు, జస్టిస్ చంద్రకుమార్ కూడా రావాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ ఎంత నికృష్ట స్థాయికి చేరుకున్నదో చాలామంది వక్తలు మాట్లాడి ఉన్నారు. కేవలం ర్యాలీ జరిగితే వాళ్ళ పీఠాలు కదులుతాయని భయపడి శవంతో, ఎంత నికృష్టమంటే శవం మీద ప్రతీకార చర్యలు, అవి కుళ్ళిపోవాలని, దుర్వాసన రావాలని, పురుగులు పట్టాలని, మనిషి జీవించినప్పుడు ఎంతైతే హింసించారో చనిపోయిన తర్వాత కూడా అంత హింసకు గురి చేశారంటే ఆ బీజేపీ ఎంత నికృష్టమైన పార్టీయో దానంతటా అది బయట పెట్టుకున్నది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను.